చాలా బాధ అనిపిస్తుండే. ఓకే, చేను చూస్తే నాకు ఇంకా నిద్ర రాలే. అవునవును అవును, చేనులోకి వచ్చినాక ఆనందం కలుగుతుంది. ఆనందం కలుగుతుంది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా జిల్లేడు బుడకల గ్రామం, దేవనకొండల మండలం, కర్నూలు జిల్లా సంబంధించిన ఈ జిల్లేడు బుడకల గ్రామంలో అయితే ఉన్నాం. రైతు వచ్చేసి ఇక్కడ మనకు ఈ జెటి స్టార్ అనేది ప్రజెంట్ ఈ పొలానికి స్ప్రే చేయడం జరిగింది. అయితే స్ప్రే చేయకముందు, స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏముందో ఒకసారి రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వీడియో చివరి దాకా అయితే చూడండి. అయితే నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు ఓబుల్ రెడ్డి అన్న. ఓబుల్ రెడ్డి. ఎన్ని ఎకరాలు సాగు చేస్తుంటారు మీరు ఈ పత్తి అనేది? ఈ పత్తి 5 ఎకరాలు సాగు చేసినాను. మొత్తం మీద ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? మొత్తము 15 ఎకరాలు చేసినాము. 15 ఎకరాలు. నేను ఫస్ట్ ఇయర్లోన ఈ ఇయర్లోన 10 ఎకరాలు చేసినాం సార్. ఇప్పుడు 15 ఎకరాలు చేసినాం. 15 ఎకరాలు చేసినారు పచ్చి మొత్తం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఇది 5 ఎకరాలా? ఇప్పుడు ప్రజెంట్ ఉండేది 5 ఎకరాలు. మిగతాదంతా బయలుపొలం. బయలుపొలం. అది ఎన్ని రోజుల పంట ఉంటుంది ఇప్పుడు? ఇది నెల రోజు పంట ఉంటుంది. నెల రోజులు. ఎన్నిసార్లు కొట్టుంటారు మన దీనికి? దీనికి ఒకసారి ఇదే ఫస్ట్, ఇంకోటి కొట్టినాను. అది సరిగ్గా పని చేయలేదు. నా బామారు తడితే ఇది జెటి స్టార్ అని చెప్పినాడు. అయితే మీరు ఫస్ట్ స్ప్రే చేసింది ఎన్ని రోజులు అప్పుడు చేసింటారు గుర్తుందా? 15 రోజుల కింద చేసినావు. ఆ తర్వాత ఇది ఎప్పుడు చేసినారు? ఇది దానికి 8 రోజులు అయిన తర్వాత చేసిన. దీన్ని చేసినారు. ఇప్పుడు ప్రజెంట్ 4 రోజులు ఏంటది ఇది? ఇప్పుడు ఇది ప్రజెంట్కి 8 రోజులు ఏంటి చేసి ఇది స్ప్రే చేసి. పంట వచ్చేసి నెల రోజులు. అయితే ఇది స్ప్రే చేయక ముందు మీకు రిజల్ట్ అంటే మీకు రిజల్ట్ కనిపిస్తుందా? ఇది స్ప్రే చేసిన దానికి 3/4 భాగము రిజల్ట్స్ కనిపించింది. అయితే ఇది స్ప్రే చేయకముందు సమస్య ఏముండేది, ఇప్పుడు ఏముందనేది ఒకసారి చెప్పండి. చేయకముందు ఎర్ర తెగులు తీసుకొని చెట్టు పెరుక్కోకున్నట్ల గిడ్డకు పడింది. ఓకే, ఇప్పుడు ఇది చేసిన తర్వాత సిగుసు బాగా వచ్చింది, నాణ్యత బాగా వచ్చింది. ఒకసారి మనకి పాతాకులు కూడా చూడండి, కింద ఆకులు అనేవి విధంగా ఎర్ర తెగులు మాదిరి వచ్చినాయి కదా. ఎర్ర తెగులు మాదిరి వచ్చినాయి. ఈ విధంగా ఎర్రగా అయ్యి మనకు ఆకులు ఎర్ర తెగులు మాదిరికి వచ్చి రావడం అయితే జరిగింది. ఓకే, ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ పైన వచ్చిన కొత్త ఆకులు ఇదంతా ఇది స్ప్రే చేసినాకనే? స్ప్రే చేసినాకనే 8 రోజులైంది. ఈ రెండే కలిపి కొట్టింది? ఈ రెండే కలిపి కొట్టినది. ఓకే, మళ్ళీ ఫస్ట్ స్ప్రే కొట్టింది మీకు అంత రిజల్ట్ రాలేదా? రాలేదు. మరి ఇది కొట్టక ముందు పొలం మీరు ఏమన్నారు? నేను వచ్చినప్పుడు ఏమో మాకు చూడబుద్ధి కాలేదండి, దాన్ని వదిలిపెట్టేటట్లు ఉండే పొలం అని చెప్పేసినారు. వాస్తవమేనా? వాస్తవనా. ఈడే మన మొదాచారి, మన హనుమంత్ రెడ్డి కూడా ఉండే, తోలుకొని వచ్చి చూపించిన 5-6 మందికి చూపించిన. ఓకే, చేను అయితే తిప్పుకోదు, నువ్వు తొందరలోనే ఏదో మందు కొట్టుకోవాలని, డబ్బులు పోయినా చింత లేదా అని చెప్పినారు. అంటే నా బామార్దికి ఫోన్ చేస్తే ఇటుకి రా, అదోనికి రా, నన్ను ఇప్పిస్తాను మందు. ఓకే, నీకు 8 రోజుల్లోన చేను చూసినాక చెప్పు అని చెప్పా. ఓకే, సర్లే అని తొందరలోనే వెళ్ళిపోయినా. ఆదోనికి పోయి తెచ్చుకున్నారు. ఎక్కడ తెచ్చుకున్నారు మందు మీరు? ఆదోనిలోనే మనకి అంగడి ఐడియా లేదు. కాకపోతే ఈయన చాలా దూరం అండి. ఆదోనికి ఎన్ని కిలోమీటర్లు ఉంటారు దగ్గర ఆదోని మీకు? ఇప్పుడు 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లు. రైతు 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆదోనికి వెళ్ళి మన లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్ అని చెప్పి నాగరాజన డీలరు, అక్కడికి వెళ్ళి మందు తెచ్చుకొని స్ప్రే చేయడం జరిగింది. వాళ్ళ బంధువులు, బిఎం సుగర్లో వాళ్ళ బంధువులు పలానా మందు కొడితే నీకు రికవర్ అవుతుంది అని చెప్పి నమ్మకంతో వాళ్ళు ఇప్పడమైతే జరిగింది. మళ్ళీ వాళ్ళు ఇప్పించిన దానికి నమ్మకంతో కొట్టిన దానికి రిజల్ట్ అయితే బాగుంది కదా? బాగుంది కదా. అయితే ఇప్పుడు చేను నీకు తిరిగింది, అప్పటికిప్పుడు వ్యత్యాసం అవుతుంది కదా? 3/4 భాగం తిరిగింది. ఒకసారి అట్లా చూపి అన్న చేను కూడా. మనకి ఇక్కడ పొలం కూడా ఏమంటే మేము వచ్చినప్పుడు కూడా చూసాము, కింద ఆకులని మొత్తం ఎర్రగా అయిపోయి ఎర్ర తెగులు మాదిరిగా వచ్చినట్లు అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే మనకు పైన వచ్చే ఆకులు నీట్గా వస్తున్నాయి, దాంతోపాటు బ్రాంచెస్ అనేవి ఓపెన్ అయ్యి పొలం మళ్ళీ ఇప్పుడు మరి తిరిగి వస్తాను నమ్మకం వచ్చిందా? వచ్చిందన్నా. మనకు గాని వస్తుంది కదా, ఇప్పుడు నీట్గా గాని వస్తుంది, ఆకు నీట్గా ఉంది. మనకి ఎర్ర తెగులు కానీ ఏది. మా నాయనమ్మ నిన్న వచ్చినాడు, ఓకే, చేను బాగా తిప్పిందిరా, డబ్బులు పోయినా చింత లేదు అని. ఎన్ని రోజులు పొలానికి రాక? నన్ను రాక 8 రోజులైంది. 8 రోజులే. 5 దినాల వరకు రాకపోతే, 5 రోజుల వరకు రాలేదు. 5 రోజుల వరకు ఇక్కడ రాకపోతే నా కొడుకు వచ్చే నీళ్ళు పెట్టిస్తుంటే, డ్రిప్ నీళ్ళు ఇడుస్తుంటే కలుపు తీసుకుండ్రి వాళ్ళే, ఇక్కడ రాకపోతే నన్ను 5వ దినం నాడు వచ్చినాను. 5వ రోజున వచ్చినాడు. వచ్చి చూసినాక మా నాయన తోలుకొని వచ్చి నిన్న చూపించిన. చూడనేనా అని, రా బాగా తిప్పిందిరా, ఇప్పుడైతే నమ్మకం వస్తుంది రా అని చెప్పిన. తిరుగుతుందని నమ్మకం వచ్చింది. మళ్ళీ రైతులు ఎవరైనా ధైర్యంగా ఈ మందు వాడొచ్చు అంటావా? వాడొచ్చా? మళ్ళీ మీరు కూడా ఎవరైనా రైతులకు ధైర్యంగా, మేము కూడా రైతులు వేరే వాళ్ళు చెప్పొచ్చు అంటారా? చెప్పొచ్చు కదా ధైర్యంగా. వాడుకుంటే మనకు రిజల్ట్ అయితే ఉంటుంది. రిజల్ట్ చూసినాం, ఇక్కడ మధు కూడా చూసినాడు, మదాచారి ఏం కొట్టినావన్నా బాగా తిరిగింది అని మన వీడియో తీస్తున్నాడు అండి రైతు కూడా, పక్క పొలం ఆయన కూడా చెప్పాడు అనమాట. అయితే ఎర్ర తెగులు వచ్చిండే సార్, మొత్తం ఇది ఇక తీసేద్దాం అనుకునే సిచ్యువేషన్లో ఉండే రైతు, కాకపోతే అది మందు కొట్టిన తర్వాతే ఇప్పుడు ఇంత బాగైంది అని చెప్పేసి అన్నాడు. మరి 2వ డోస్కి మందు తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. 2వ డోస్కి క్లాప్స్ అనే మందు కూడా రైతు తెచ్చుకోవడం జరిగిందండి. ఇది 8 రోజులు అయింది కదా, ఇంకో 4 రోజులు ఆగైనా ఇదే టైంలోని మళ్ళీ క్లాప్స్ స్ప్రే చేసుకో, ఖచ్చితంగా రికవర్ అవుతుంది. ఆ తర్వాత లైక్ అవి ఈ 3 రోజులు కంటిన్యూ కొట్టు, ఖచ్చితంగా నీకు పంట అనేది మ్యాక్సిమం హైట్ దాకా వస్తుంది.
ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నమ్మకం వచ్చిందిగా ఈ మందులతో రిజల్ట్ ఉంటుందని ఆయన ఒక ఇది తీసుకున్న తర్వాత ఇది రిజల్ట్స్ వస్తే మరి వచ్చి కొండబో అని చెప్పినాడు. లేదా 2 డోసులు ఇవ్వండి చూసుకుందాం, మరి ఇది పని చేయడానికో దాన్ని కూడా కొట్టి చూద్దామని ఇంకా 2 మరి మీరు మీ బంధువులు చెప్పినారు ఇంత దూరం నుంచి అక్కడికి ఆదం దాకా వెళ్ళి తెచ్చుకొని కొట్టినందుకైతే మీకు ప్రయోజనం ఉంది కదా, మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. చూసి ఆనందంగా ఉంది. ఫలితం దేవుడు ఉన్నాడు. అవునవును, కష్టం అయితే చేసినాము. అవును, చేనులోకి వచ్చినాక ఆనందం కలుగుతుంది. అయితే ఇంత ముందు చూసినప్పుడు అదేదో బాధ అనిపిస్తుంది. అవును, చాలా బాధ అనిపిస్తుండే. ఓకే, చేను చూస్తే నాకు ఇంకా నిద్ర రాలే. అవునవును. గతంలో దీంట్లో ఏం వేశారు? గతంలో బుడ్డలు వేసిండు. పోయినసారి బుడ్డలు వేసినాము. ఫస్ట్ ఈ మూమెంట్ లోన పత్తి సాగు చేసిండి. పత్తి సాగు అయిపోయిన తర్వాత బుడ్డలు వేసినాం. మరి పోయినసారి పత్తి బాగా వచ్చిందా? బాగా వచ్చింది. ఓకే, అంటే పోయినసారి ఇదే పొలంలో పత్తి సాగు చేసిన రైతు మంచిగా పంట వచ్చింది. బట్ ఈ సంవత్సరం ఏంది ఇట్లా అయిపోయిందా అని చెప్పేసి కొంచెం రైతుకి బాధ కలిగింది. వాస్తవం అంతే కదన్నా, అంత బాగున్న చేను ఇప్పుడు ఎందుకు ఈ సంవత్సరం ఇట్లా ఉందని ఒక బాధ కలిగింది. మనకు తెలుసా ఈ చేను ఏ పద్ధతిలో వస్తుంది అనేది. మనకు తెలుసు. ఒక బుడ్డలు వేసినా మనం అందాజు పైన చక్కని చెప్పేస్తాం. అవునవును, చేను పెరుగుదలలో కూడా ఏదైనా కానీ మనకి అనుభవం ఉంది కాబట్టి ఈ చేను ఏ రకం వస్తుంది, రోజుకి ఎట్లా వస్తుంది అనేది చెప్పగలం. ఒక మందు కొట్టిన తర్వాత 3 రోజుల తర్వాత అప్పుడే చేను రకం ఏర్పడింది. ఇంకా అట్ట మనకు తెలిసిపోతుంది. మనం మందు కొట్టిన తర్వాత కూడా తెలకపోయా ఇదేం పని చేయలేదు, ఇదేం ఎర్ర తెగులు తీసుకుంటుంది, ఇది ఎత్తేస్తుందేమో చేను అనేది డౌట్. మంచి ఫుల్ డౌట్ తీసుకునేది. ముక్కాలు భాగం తీసుకునే తిప్పుతుందో తిప్పదో అని. మరి ఇప్పుడు రైతులకి కంపెనీ మందులు అయితే ఉపయోగపడతాయంటారా? ఉపయోగపడతాం. ధైర్యంగా వాడుకోవచ్చు కదా? ధైర్యంగా వాడుకోవచ్చు. ఎవరైతేనా మనం ఈ చేను చూసి చెప్పొచ్చు, ఇంకా ధైర్యంగా వాడుకోవచ్చు అని. దానికి రిజల్ట్స్ వచ్చిన దానికి ధైర్యంగా వాడుకోవచ్చు అని ఈ చేను చూసే చెప్పొచ్చు అంటారు. ఓకే, ఇదండి ఇక్కడ మనకి రైతు చూసుకుంటే కనుక ఇక్కడ దేవనకొండల మండలంలో జిల్లబుడుకుల గ్రామంలో రైతు 5 ఎకరాలు ఇక్కడ బోరు వసతి కింద మన డ్రిప్ వసతి కింద సాగు చేస్తున్నాడు. ఇసుక పొలం ఇది. అయితే ఇంతకుముందు ఇది ఏమైందంటే ఎర్రతెగులు వచ్చి చెట్టు పెరగనట్లుగా ఆగిపోయింది. రైతు జేటీ స్టార్ విఎమ్యాక్స్ కలిపి స్ప్రే చేశాడు. వాళ్ళ బంధువులు చెప్పడంతో ఆదోనికి వెళ్ళి తీసుకొచ్చి స్ప్రే చేసి 8 రోజులైంది. ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి పొలం చూడండి, మనకు కింద ఎర్రగా ఉన్న ఆకుల దాకా ఒక రకంగా ఉంది చెట్టు, పైన వచ్చిన గ్రోత్ కానీ ఆకులు కానీ వేరే రకంగా ఉంది. ఎలాంటి మనకు దోమ నల్లి జీడ సమస్య ఏం లేదు. అంతకుముందు ఏమైనా ఉండేనా జీడ? మామూలుగా దోమ ఉండేనా? నల్లి ఉండేది. ఇప్పుడైతే క్లియర్గా అయిపోయింది. ఇప్పటిదాకా కూడా అయితే ఏమి లేదు. అంతా ఎర్రతెగులు వచ్చిన చేను కూడా తిప్పుకొనింది. అంటే వదిలేద్దాం అనుకున్న చేను కూడా మనకి రిజల్ట్ ఇంత బాగా వచ్చి మళ్ళీ చేను రికవరీకి వచ్చింది. తిప్పుకోగలనైతే నమ్మకం వచ్చిందని చెప్పి రైతు మాటల్లో మనం వినడం అయితే జరిగింది. ఇదే విధంగా రిజల్ట్స్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క రైతు యొక్క రిజల్ట్ అయితే ఇదే విధంగా ఉంది. కొంతమంది రైతులు అయితే అన్న మేము ఈ మందులు స్ప్రే చేసి కొంచెం వేరే మందులు స్ప్రే చేసి చూసాం, కానీ ఈ మందులంత రిజల్ట్ మాకు ఏది రాలేదు. ఖచ్చితంగా రైతు ఈ మందులు కొట్టినంత సాటిస్ఫాక్షన్ అయితే ఏ మందులతో కాలేడని చెప్పి కూడా మనకు రైతులు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్. అయితే కొంచెం వేరే మందులు ఎక్కువ చెప్తున్నారని చెప్పి ఈ మందులు కొట్టి కూడా పక్కకి వెళ్ళి చూసాం, కానీ ఇంత రిజల్ట్స్ అయితే ఆ మందులు రాలేదన్న. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ మందులు వాడిన రైతులు వేరే మందులతో అయితే సాటిస్ఫాక్షన్ కాలేడని చెప్పి కూడా ప్రతి ఒక్క రైతు మనకి తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. ఫీడ్బ్యాక్స్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాడుకుంటే రిజల్ట్స్ అనేవి ఇంత బాగుంటాయి మీకు. దానికి నిదర్శనమే ఈ రైతు. వదిలేద్దాం అనుకున్న చేను కూడా మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది జరిగింది. అది మేము చెప్పడం కాదు, రైతు మాటల్లో మీరు విన్నారు. కాబట్టి వాడుకుంటే రిజల్ట్స్ అనేవి అంత బాగుంటాయి. తర్వాత రైతు కూడా క్లాప్స్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాడు. అది స్ప్రే చేసిన తర్వాత కూడా ఇంకా ఎగ్జాక్ట్గా ఇంకా చాలా బాగా అయితే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఈ మందులు వచ్చేసి రైతు మనకు ఆధునిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్ అని చెప్పేసి నాగరాజన డీలర్ వచ్చేసి జైన్ టెంపుల్ ఎదురుగా ఉంటుంది, అక్కడ తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇదండి వీడియో. ఇంకో రైతుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.